ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మనకి దక్షిణాయనం 6 నెలల పాటు ఉంటుంది. ఈ యొక్క దక్షిణాయనంలో మనం ఎలా అయితే మహాలయ పక్షాల్లో పితృదేవతలకి దాన ధర్మాల చేత ఎలా అయితే చేసుకుంటామో, అలాగే ఈ 6 నెలలు కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారంటూ ఉంటారు. యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు దేవతా ఆరాధనలతో పాటు ఈ దక్షిణాయనంలో ఏ లగ్నాల వారు, అంటే మొత్తం మనకు 12 లగ్నాల్లో మీరు దేవతారాధన ఏం చేసుకుంటే బాగుంటుంది, పితృదేవత ఆరాధన ఏం చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి దానాలు ఇచ్చుకుంటే మీకు పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ తొలగి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అదేవిధంగా పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది వీడియో ఎండింగ్ చెప్తాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యా లగ్నంలో ఒక జాతకుడు జన్మించాడు అంటే పర్టికులర్గా దానికి ఒక కర్మ అనేటువంటిది కనెక్ట్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎమోషన్స్, మదర్, బిజినెస్ ఒక మార్పు చెందడము, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ ఈ కర్మల్లో మీది తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక హోటల్ పెట్టడము, బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన పెట్టడము, లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ పెట్టడము, లేకపోతే మదర్, లేకపోతే ఏదో ఒక ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళి ఏదో పెద్ద లాభాలు వస్తాయని దానివల్ల కొంత స్ట్రెస్ అవ్వడము, ఎమోషన్స్ వల్ల కొంచెం మానసిక స్ట్రెస్ వల్ల ఎక్కువ పడుతూ ఉంటారు. కన్యాలగ్నంలో జన్మించామంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ కన్యాలగ్నం వారికి ఉండే గొప్ప యోగం ఏమిటి? మేనేజింగ్ స్కిల్స్. ఎటువంటి పనైనా నేను చేయలేను అనుకునేటువంటిది ఉండదు కన్యాలగ్నం వారికి. ఎట్లా ఒకట్లా మేనేజ్ చేసి నేను చేసేస్తా అంటారు. దట్ ఈస్ గుడ్ క్వాలిటీ. అయితే మీరు ఈ పూర్వజన్మ కర్మ నుంచి తప్పించుకోవడానికి లేదా దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇచ్చే శక్తి దేవతా పితృదేవతల ద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఈజ్ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మరి పితృదేవత సంబంధించినటువంటిది ఎటువంటి దానం ఎక్కువగా ఇవ్వాలి, బియ్యం ఎక్కువగా ఇవ్వండి, కూరగాయలు ఇవ్వండి, లేకపోతే తినుబండారాలు, ఏవైతే వంట వండుకోవడానికి ఉండే సామాన్లు ఏవైనా సరే ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ బిజినెస్ రిలేటెడ్ దాంట్లో కొంతమంది మరి అద్భుతంగా వెళ్తారు కదా, బుధుడు లగ్నం కదా అంటే వాళ్ళు ఎవరు అద్భుతమైన రేంజ్లోకి వెళ్తారు అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉండే బుధుడు బట్టి బేస్ అయి ఉంటుంది. మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇంకా గొప్పగా మేనేజ్ చేయగలుగుతారు, బిజినెస్లో అద్భుతంగా వెళ్ళగలుగుతారు. మెర్క్యూరీ వీక్ అండ్ లాభాన్ని ఇచ్చేటువంటి మూన్ కూడా వీక్ అయ్యాడు. మీరు చేయవలసింది ఏంటంటే సింపుల్గా ఈ గ్రహం బలం తగ్గింది కాబట్టి, లగ్నాధిపతి బలం తగ్గింది కాబట్టి పెసలు దానంగా ఇవ్వడము, గోవులకి గోంగూర లాంటివి తినిపించడము, ఇట్లాంటివి కనుక చేస్తూ ఎక్కువగా అన్నదానాలు కనుక చేస్తూ ఉంటే పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. ముఖ్యంగా మనకి మహాలయ పక్షాలు వస్తాయి ఈ దక్షిణాయనంలో కానివ్వండి, అమావాస్యలు కానివ్వండి, కాస్త పేదవాళ్ళకి అన్నము దానం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి స్వయం పాకము ఎలా ఇవ్వాలి అనేటువంటి చిన్న సందేహం ఉంది. దానికి ఏమీ టెన్షన్ అక్కర్లేదు. సింపుల్గా మీరు ఏదైతే బియ్యం తింటారో, అన్నాన్ని ఏ బియ్యంతో అయితే వండుకుంటారో సేమ్ అదే బియ్యాన్ని దానంగా ఇవ్వండి. ఇంకా మంచిది ఇవ్వండి కావాలంటే. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక 40 రూపీస్ 50 రూపీస్ బియ్యం తెచ్చుకుంటే దానం ఇచ్చేసరికి 20 రూపాయలు 10 రూపాయలు దొరికేవి రేషన్ షాప్లో దొరికి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి తినకపోగా తిట్టుకుంటారు, మరి ఏమిటి ఇలాంటివి ఇచ్చారు, వీళ్ళు ఇలాంటివే తింటారా, మనకి ఇలాంటివి ఇచ్చారంటే. దానివల్ల మీరిచ్చేటువంటి దానానికి
ఫలితం రాకపోగా దోషం ఏర్పడుతుంది. కాబట్టి అలా చేయకండి. మీరు అరకిలో అయినా ఇవ్వండి, కిలో అక్కర్లేదు. పోనీ మీ దగ్గర డబ్బులు లేవు, 50 రూపాయల బదులు అరకిలో 25 రూపాయలు అయిపోతుంది. కాబట్టి మీరు అలా చేయకండి. కాకపోతే ఎక్కువ ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. స్వయం పాకంలో బియ్యం, అలాగే 2 రకాల కూరగాయలు, 2 రకాల ఏమైనా పప్పులు, పొరపాటును కూడా ఉల్లిపాయ ఇవ్వకూడదు స్వయం పాకంలో. అదేవిధంగా ఉప్పు, నూనె, చింతపండు, మిరపకాయలు కూడా కొంతమంది ఇస్తారు. సో ఈ రకంగా దానం అనేటువంటిది ఇవ్వండి. అలాగే దక్షిణ కూడా మీకు తోచినంత ఇవ్వాలి. ఎందుకంటే దక్షిణ లేకుండా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఏదైతే దానం రూపంలో ఇస్తామో ఆ దానమే మనల్ని కాపాడుతుంది. దానం రూపంలోనే మనకి కర్మ కలుగుతుంది. అలాగే మరి కొంతమందికి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మా నక్షత్రం ఏంటో తెలియదు, మా రాశి ఏంటో తెలియదు, మరి అలాగా అని అడుగుతూ ఉంటారు. అలా రాశి నక్షత్రం ఏమీ తెలియనటువంటి వారు పర్టికులర్గా ఒక్కొక్క ప్రాబ్లం బట్టి మీరు ఈ దక్షిణాయనంలో పితృదేవతలకి దానం ఇవ్వడం అనేటువంటి అది అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగా అంటే చూడండి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నాము, లేదా సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది, ప్రమోషన్స్ రావట్లేదు, ఎంత కష్టపడుతున్నా సరే వేరే వాళ్ళకి వచ్చినంత ప్రమోషన్స్ నాకు రావట్లేదు అనుకునేటువంటి వారు గోధుమలు అమావాస్య నాడు స్వయం పాకం ఇస్తూ గోధుమలు కూడా దానంగా ఇవ్వండి. వాటితో పాటు గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, వేటికి ప్రమోషన్స్ ఆరోగ్య సంబంధించినవి. అయితే ఆరోగ్యానికి గోధుమలు, నువ్వులు కలిపిస్తే ఇంకా మంచిది. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండవది, మానసిక సమస్యలు ఉంటాయి కొంతమందికి. ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయిపోతుంటారు, బాధపడిపోతుంటారు, దుఃఖపడిపోతుంటారు, ఒక రకమైన లోన్లీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. దానికి కారణం ఏమిటంటే చంద్రుడి యొక్క స్థితి పాడైందని అర్థం మీ జన్మజాతకంలో. అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ చంద్ర రూపంలో మనల్ని ఇబ్బంది పడుతుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతున్నారండి. కొంతమంది అంటుంటారు ఇళ్ళలో చూడండి, మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతున్నారండి. వాళ్ళకి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మెడిటేషన్ నేర్పించండి. వాళ్ళకి ఎంత మెడిటేషన్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతారు, మనసు వాళ్ళ అధీనంలో వస్తుంది. ఏమైపోతుంది మహా అంటే ఏం కొంపలేం మునిగిపోవు అనేటువంటిది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు బియ్యము, ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. ఉలవలు ఏంటంటే ప్రత్యేకంగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయే వారికి ఉలవలు ఇస్తే ఇంకా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మనసు ఒక రకమైన వైకల్యానికి చెందుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. అమ్మో ఏమైపోతారని భయం వేస్తుంది అని అనుకునేటువంటి వారు ఈ 2 రకాల దానాలు సోమ లేదా మంగళవారాలు లేనట్లయితే స్వయంపాకం ఇచ్చేటప్పుడు కలిపి కూడా ఇవ్వవచ్చు. ఇక కొంతమందికి భూ సంబంధించిన తగాదాలు ఉంటాయి. అయితే భూ సంబంధించినటువంటి తగాదాలకి ముఖ్యంగా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదా ఓం వారాహిదేవి అయి నమః అనే నామస్మరణ కనుక చేస్తే, మీరు కనుక ధర్మంగా ఉండి మీదెవరిదైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కబ్జా చేయడం కావచ్చు, అలా భూమికి ఆస్తికి సంబంధించిన విషయంలో జరిగిందంటే ఖచ్చితంగా అమ్మవారు మీరు ధర్మంగా ఉన్నట్లయితే మీ యొక్క ఆస్తి మీకు 100% ఇప్పిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి దానం ఏమి ఇవ్వాలి? ఈ దక్షిణాయనంలో కందులు ఉంటాయి, కందులు, ఎరుపు రంగు వస్త్రము, కేజింబావు కందులు, ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి. ఇక మరి కొంతమందికి వ్యాపారాల్లో కలిసి రాదు, వ్యాపారంలో బాగా కలిసి రావాలి, ఏ వ్యాపారం పెట్టినా కలిసి రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే మీ జన్మజాతకంలో బుధుడి యొక్క స్థితి పాడైంది. చాలామందికి తెలియక బుధుడు పాడయ్యాడో బాగోలేదో చూసుకోకుండా వ్యాపారాలు పెట్టేస్తారు, ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు కొంతమందికి ఆ దశ కలిసి రాదు, తర్వాత మళ్ళీ కలిసి వస్తుంది, అది చెక్ చేసుకోవాలి ముఖ్యంగా. దాంతోపాటు పెసలు దానంగా ఇవ్వండి. పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము, వీలైతే గోవుకి గోంగూర తినిపించండి. అలాగే మరి కొంతమందికి సరైనటువంటి మాస్టర్స్ దొరకరు, దేవతా పూజలు ఎన్ని చేస్తున్నా సరే వాళ్ళకి అనుగ్రహం రాదు. ఎన్నో పూజలు చేస్తున్నామండి, ఒక్క ఫలితం రావట్లేదు, అసలు ఏంటి భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి వారు మీరు చేయవలసింది ఏంటంటే మీ జన్మ జాతకంలో గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే గురువు ఈజ్ ఈక్వల్ టు గాడ్. అందుకే చూడండి మనకి సైంటిఫిక్గా కూడా మన భూమి మీదకి ఏదైనా శకలాలు వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు. అంటే గురువు తన వైపు లాగేసుకుంటాడట ఆ శకలాన్ని భూమి మీద పడకుండా. అంటే ప్రొటెక్షన్ ఫోర్స్ జూపిటర్ అంటే. సో ఆ యొక్క గురువు యొక్క స్థితి బాగుపడాలి అంటే మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండాలి, గోసేవలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. వివాహ సంబంధించిన ఇబ్బంది ఉందండి, వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అనుకునేటువంటి వారు బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇస్తూ, అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్కి కూడా ఇది పనిచేస్తుంది, బొబ్బర్లు దానంగా ఇవ్వడము.
ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందండి, బొబ్బర్లతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. ఉలవలు మల్టీ కలర్ క్లాత్, బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్. గోవుకి తీపి చపాతీలు. ఈ యొక్క దక్షిణాయనంలో నూనె వేయకుండా కాల్చినటువంటి గోధుమ పిండితో చేసిన చపాతీలు ఒక 3 చపాతీలు తీసుకొని దానికి చక్కగా తేనెను పూసి సాక్షాత్ అమ్మవారిగా గోవును భావిస్తూ, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు, జెర్సీ ఆవుకు పెట్టొద్దని నేను చెప్పట్లే, పెట్టండి, ఒక ప్రాణికి పెడుతున్నాననే భావంతో పెట్టండి, కానీ ఫలితం ఆశించకండి. జెర్సీ ఆవుకు పెట్టేటప్పుడు హ్యాపీగా మీరు యానిమల్ లవర్స్ హ్యాపీగా పెట్టండి, కొన్ని 100,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టండి, అంత కాదట్లా. కానీ దేశీవాలి గోవుకు పెట్టేటప్పుడు మాత్రమే ఫలితం ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఇది దేవతలు ఉంటారు ఇందులో. అదేంటంటే పిగ్తో సమానం అంటారు, పిగ్ స్పెర్మ్తో తయారు చేస్తారు కాబట్టి. ఇక మీకు ఫైనాన్షియల్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ ఆ యొక్క బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిది. రోగాలు ఎక్కువగా ఉన్నాయి, గోధుమలు మరియు నువ్వులు ఈ రెండింటిని దానంగా ఇవ్వండి. గోవుకి బెల్లం తినిపించండి. పనులేమీ కదలట్లేదు, ముందుకు కదలట్లేదు అనుకున్నప్పుడు శనితో పాటు అంటే మీరు నువ్వులతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. మరియు గోవుకి బెల్లముతో పాటు గ్రాసం కూడా తినిపించండి. భయాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి, ఎక్కువ ఇమాజినేషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఊహల్లో ఎక్కువ బ్రతుకుతున్నాను, రియాలిటీ ఇదని తెలిసినా కూడా నన్ను భయం వెంటాడుతుంది అంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు మినుములు దానంగా ఇవ్వండి. పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చే సమయంలో మినుములతో పాటు సిమెంట్ కలర్ వస్త్రము. ప్రతిదీ ఆటంకం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఉలవలు దానంగా ఇవ్వండి. ఇవి గనక పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు స్వయం పాకంతో పాటు ఇవి ఇస్తూ దేవతా ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.